హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టెర్రస్ గార్డెన్లో ఈ బంతిపూల మొక్క చూడండి. అసలు ఎన్ని పూలు అయితే వచ్చాయో చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. ఈరోజు బంతిపూలు హార్వెస్ట్ చేద్దామండి. నేను సంక్రాంతి హాలిడేస్కి వెళ్ళేటప్పుడు హార్వెస్ట్ చేశాను, మళ్ళీ మధ్యలో ఒక హార్వెస్ట్ చేశాను, ఇప్పుడు మూడోసారి అండి. ఈ హాలిడేస్లో నేను 3 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. చూడండి, బంతిపూలు అయితే ఒక్క మొక్కకే ఎన్ని పూలు కాసాయో. ఈ మొక్క నుంచి నేను ఇప్పుడు 4 టైమ్స్ అయితే హార్వెస్ట్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకొకసారి హార్వెస్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. చూడండి ఎన్ని బంతిపూలు వచ్చాయో. ఇదైతే ఎంత హైట్ అయిపోయిందో చూడండి. ఈరోజైతే ఇన్ని బంతిపూలు హార్వెస్ట్ చేశాను. ఇది ఇంకొక మొక్క అండి. ఇది లైట్ కలరు, ఆరెంజ్ కలరు. దీనికైతే 4 పూలు ఉన్నాయి. ఈ 4 హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా ఇంకొకటండి, ఇది ఎల్లో కలరు. ఇది నిండు ఎల్లో కలరు. దీనికి కూడా కొన్ని ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. నేను ప్రతి ఒక్క కంటైనర్లో బంతి మొక్కను పెట్టుకున్నానండి. ఇది అయితే లెమన్ ఎల్లో ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాగున్నాయో ఈ పూలు. చాలా పెద్ద పెద్దగా వచ్చాయి. ఈ సీడ్స్ కూడా నేను సేవ్ చేస్తున్నాను నా సబ్స్క్రైబర్స్కి ఇవ్వడానికి. ఇక్కడ ఇంకొక బంతి మొక్కను చూడండి. అసలు ఈ మొక్కకి ఎప్పుడైనా హార్వెస్ట్ చేయని ఒక్క కొమ్మైనా ఇరిగిద్ది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం నాకు సరిగ్గా అందట్లేదు. దీన్ని హార్వెస్ట్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంది. అయితే ఎన్ని పూలు ఉన్నాయో చూసేయండి. మొత్తం హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఇన్ని పూలు అయితే వచ్చాయి. ఇంకా గిన్నె నిండిపోయింది. ఇక పైన కూడా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఇంకా బంతిపూలు అయితే హార్వెస్ట్ అయిపోయింది. ఇక్కడ గులాబీ పూలు 3 ఉన్నాయి. 3టిని హార్వెస్ట్ చేసుకుంటాను. ఒకటైతే రాలిపోయింది, 3 అయితే ఇప్పుడు ఉన్నాయి. ఇంకోటి ఇటు సైడ్ ఉంది, దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుంటాను. చూడండి ఈరోజైతే నేను హార్వెస్ట్ చేసింది పూలైతే ఇవే. ఇంకొక బంతి మొక్క ఉంది చూడండి. ఇది ఒంటి రెక్క బంతి చెట్టు అండి. ఈ పూలన్నీ ఇలాగే ఉంచితే పూలు ఎండిపోతుంది. ఇక ఈ మొక్క కూడా ఎండిపోద్ది. అందుకని ఈ పూలన్నీ కోసేసాను అనుకో, మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తాయి. అందుకని ఈ పూలన్నీ హార్వెస్ట్ చేశాను. ఈరోజు అయితే నేను బంతిపూలన్నీ ఇన్ని హార్వెస్ట్ చేశాను. ఇక మనం వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేద్దామండి. ఇక నేను ఫ్లవర్స్ కోసే టైంలో మా వారు ఈ చిక్కుడుగాయలు కోసారు, కనుపు చిక్కుడు. ఇంకా ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయండి. ఇక ఇదైతే ఒక మొక్కే ఉంది. ఇంకా వీటిని సీడ్స్ కోసం కోస్తున్నాను. ఇవన్నీ బాగా పండినాయి కదా, వీటిని సీడ్స్ తీసి ఎండబెట్టి నా సబ్స్క్రైబర్కి ఇస్తాను. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి లైట్గా పండినాయి. ఇక వీటిని కూడా కోసుకుంటున్నాను. ఈ రోజుకైతే ఇన్ని చెర్రీ టమాటోస్ వచ్చాయి. ఇంకా వైట్ కలర్ చిక్కుడు ఫ్రెండ్స్. ఇవైతే అసలు మొన్న వచ్చిన సంక్రాంతి హాలిడేస్కి ఫ్రైడే రోజు హార్వెస్ట్ చేసాం. తర్వాత మళ్ళీ 5 డేస్ ఉన్నాక హార్వెస్ట్ చేశాను. మళ్ళీ ఇప్పుడు హాలిడేస్ అయిపోయినాక హార్వెస్ట్ చేస్తున్నాను. అసలు ఈ 10 డేస్లో మేము చిక్కుడుగాయలు తినలేక మాకే విసుకొచ్చేసింది. చూడండి ఇంకా ఇప్పుడైతే ఇన్నిసార్లు హార్వెస్ట్ చేశాను కాబట్టి ఈరోజైతే కొన్నే ఉన్నాయి. ఈ కొన్నిటిని కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. మనం కంటైనర్లో పెంచుకుంటున్నాం కాబట్టి ఉన్న హార్వెస్ట్ చేసుకుంటే మళ్ళీ కొత్తగా పూత పింద స్టార్ట్ అవుతుంది. చూడండి ఈ రోజుకైతే వైట్ చిక్కుడుకాయలు ఇన్ని హార్వెస్ట్ చేశాను. కొన్ని వింగ్డ్ బీన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వింగ్డ్ బీన్స్ కూడా హార్వెస్ట్ చేస్తాను. వీటిని కూడా సీడ్స్ కోసం చాలా వదిలేశాను. ఇప్పుడైతే లేతగా ఉన్నాయి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే 3 ఉన్నాయి. ఈ 3టిని కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇంకా చిక్కుడుకాయలు కోసేటప్పుడు ఇంకెక్కడైనా కనిపిస్తే వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ సీడ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా మన రెడ్ చిక్కుడుకాయలు ఫ్రెండ్స్. ఈ రెడ్ చిక్కుడుకాయలు కూడా కొన్నే ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. మొన్నైతే టేబుల్ నిండా చిక్కుడుకాయలే నిండిపోయాయి కదా, ఆ వీడియో కూడా ఉంది చూడండి. చూడండి మన రెడ్ చిక్కుడుకాయలు అసలు గింజలు చూడండి ఎలా తయారయ్యాయో.
ఇక్కడ కూడా ఉన్నాయి. ఇవన్నీ హార్వెస్ట్ చేసి ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను. చూడండి ఈ రోజుకైతే చిక్కుడుగాయలు ఇవేం ఫ్రెండ్స్. ఇంకా చెర్రీ టమాటాలు, కనుపు చిక్కుడు. ఇంకా చూడండి పూత పింద ఎలా స్టార్ట్ అయిపోయిందో. ఇది వైట్ కలర్ చిక్కుడు, ఇది రెడ్ కలర్ చిక్కుడు. మళ్ళీ చూడండి పూత ఎలా స్టార్ట్ అయిందో 3 టైమ్స్ హార్వెస్ట్ చేసేసరికి. ఇది కనుపు చిక్కుడు. ఇంకా ఫ్యాషన్ ఫ్రూట్స్ కూడా కొన్ని ఉన్నాయి, వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. చూడండి బాగా పండిపోయింది కదా. ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇక్కడైతే 2 లైట్గా పండాయి. ఇక జ్యూస్ చేసుకుందాం ఈ 4 కాయలతో అని చెప్పి ఈ 2 కూడా హార్వెస్ట్ చేశాను. ఇప్పటికైతే ఇవేను. ఇంకా ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉంది, దీన్ని కూడా కట్ చేసుకుంటున్నాను. చట్నీ అయినా చేసుకోవచ్చని. ఇంకా అంతే వదిలేస్తే ముదిరిపోతుంది. కొంచెం పప్పులోకి మునగాకు కోసుకుంటున్నాను. ఈ మునగ చెట్టు నేలలో ఉంది. ఈ రోజుకైతే ఇదే కోసుకున్నాను. ఇంకా ఈరోజు హార్వెస్ట్ వింగిడ్ బీన్స్, ఇవి రెడ్ చిక్కుడు, చెర్రీ టమాటాస్, వైట్ చిక్కుడు, ఇంకా కొంచెం మునగాకు, ఒక నేతి బీరకాయ, ఫ్యాషన్ ఫ్రూట్స్, కనుపు చిక్కుడు, ఇంకా మనం కోసిన బంతిపూలండి 2 కలర్స్, ఇంకా నాటు గులాబీలు. ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి ఈరోజు నేను ఇన్ని హార్వెస్ట్ చేశాను. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. ఆల్ అనే బటన్ మీద ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.